హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు గైస్. ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసినారు, అదేవిధంగా టైటిల్ కూడా చూసి ఉంటారు. నేను ఇంతకుముందు వచ్చి ఒక వీడియోలో వచ్చి నేను ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో నేనైతే చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చాలామంది వచ్చి కామెంట్ చేయడం జరిగింది. బ్రో, ఆధార్ కార్డ్ ఆప్షన్ అనేది కనబడడం లేదు, అంటే ఆధార్ కార్డ్ ఆప్షన్ అనేది షో కావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది. అందుకోసం నేనైతే ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చి నేను మీకు ఒక ఫోన్పేలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మనకు ఆధార్ ఆప్షన్ రాకుంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం ఆధార్ ఆప్షన్ రాకుంటే ఏ విధంగా మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో గైస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మూసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ మీద చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా నా వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఒకవేళ మీకు కానీ ఈ విధంగా కానీ మీకు ఫోన్పే అప్లికేషన్లో వచ్చేసి మీకు మీరు పిన్ సెట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీకు ఆధార్ ఆప్షన్ కానీ రాకుంటే మీరు సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అయితే ఒక వీడియో తీయడం జరిగింది పేటీఎంకి సంబంధించి. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు పేటీఎంలో అయితే ఖచ్చితంగా మీకు అయితే ఆధార్ ఆప్షన్ అయితే వస్తుంది. అంటే ఆధార్ ఆప్షన్ కానీ మనకు ఒకవేళ ఫోన్పేలో రాకుంటే ఖచ్చితంగా మనకు పేటీఎంలో కానీ లేదా గూగుల్ పేలో కానీ మనకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. దాంట్లో కూడా మనం ఏ విధంగా ఆధార్ కార్డు ద్వారా మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలని అయితే ఆల్రెడీ అయితే ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చినాను చూడండి. అంటే పేటీఎం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఆ పేటీఎంలో యూపీఐ పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా ఆ గూగుల్ పేలో ఏ విధంగా యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలని అయితే ఆల్రెడీ ఆ వీడియోస్ తీయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా అయితే మీరు చూడండి. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ మనకు పేటీఎంలో ఒకవేళ మనకు ఫోన్పేలో కానీ మనకు ఆధార్ ఆప్షన్ కానీ రాకుంటే మనం ఆ పేటీఎం కానీ గూగుల్ పే కానీ లేదా మనకు ఫోన్పే కానీ మూడింటికి మనకు వచ్చి ఒకటే బ్యాంక్ ఉంటుంది, ఒకటే యూపీఐ పిన్ అయితే ఉంటుంది. అంటే మనం కేవలం యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ మనకు ఫోన్పేలో ఆప్షన్ కానీ రాకుంటే మనం పేటీఎంలో చేసుకోవచ్చు. ఒకవేళ మనకు పేటీఎంలో కూడా రాకుంటే గూగుల్ పేలో చేసుకోవచ్చు. ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మనకైతే మనకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది, అంటే మనకు ఆధార్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్పేలో ట్రై చేయండి. ఫోన్పేలో రాకుంటే పేటీఎంలో చూడండి. పేటీఎంలో కూడా రాకుంటే మనకు ఖచ్చితంగా అయితే పేటీఎంలో అయితే వస్తుంది 100%. నేనైతే చెప్తున్నాను గ్యారంటీగా. ఒకవేళ మీకు పేటీఎంలో కూడా మీకు ఒకవేళ రాకుంటే మీరు గూగుల్ పే అయితే చూడండి. ఖచ్చితంగా గూగుల్ పేలో అయితే 100% అయితే వస్తుంది. నేనైతే గ్యారంటీ అయితే చెప్తున్నాను. అంటే మూడిట్లో మీరు ఏది యూజ్ చేసినా మీకు ఒకటే అకౌంట్ అయితే వస్తుంది. మనకు ఈ 3 యాప్స్లో మనం ఏ యాప్లో మనం యూపీఐ పిన్ సెట్ చేసుకున్నా మనకు ఆటోమేటిక్గా మనకు ఫోన్పేలో మనం యూపీఐ మనం అక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి మనం ఆ పిన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది ఎందుకంటే మనకు ఒక్కసారి మనం యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే మనకు అదే మనకు గూగుల్ పేకి అదేవిధంగా పేటీఎంకి మనకు ఫోన్పేకి అయితే యూజ్ అయితే అవుతుంది. సో గైస్, మీరు సింపుల్గా మీరు ఒకవేళ మీకు ఫోన్పేలో రాకుంటే మీరు ఆ పేటీఎంలో కానీ లేదా గూగుల్ పేలో కానీ ఏదైనా మనకు యూపీఐకి సంబంధించి ఏ యాప్లో కానీ మీరు అయితే యూపీఐ పిన్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క యాప్లో మనకు ఆధార్ ఆప్షన్ అయితే వచ్చింది, అంటే కొత్త ఫీచర్ కాబట్టి మనకు ప్రతి ఒక్క యూపీఐకి సంబంధించి అన్ని మనకు పేమెంట్ యాప్స్లో మనకు ఆధార్ ఆప్షన్ అయితే వచ్చింది. నేనైతే పేటీఎంకి సంబంధించి ఏ విధంగా ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అదేవిధంగా గూగుల్ పేలో కూడా నేనైతే ఏ విధంగా సెట్ చేసుకోవాలని ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. సో గైస్, ఈ విధంగా వచ్చి ఒకవేళ మనకు ఆధార్ ఆప్షన్ కానీ రాకుంటే ఈ విధంగా వచ్చి మనం చాలా ఈజీగా వచ్చి మనం పేటీఎంలో కానీ లేదా గూగుల్ పేలో కానీ లేదా భీమ్ యూపీఐలో కానీ మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా చాలా సింపుల్ వచ్చి మన ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ అనేది మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.